హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చనాతో ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ ఎలా చేసేలా చూసేద్దాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసేసుకోండి. ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టిన చనాదాలు తీసుకోవాలి. సో నేను నానబెట్టిన ముందు రోజు ఈ రోజుకి ఎంత బాగా ఇలా అయ్యాయో చూడండి. సో నెక్స్ట్ ఇవి మనం ప్రెషర్ కుక్కర్లో నేనైతే 7 to 8 విజిల్స్ పెడతాను. ఎందుకంటే అవి చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడైతే మనకి గుగ్గిళ్ళు అంటే ఇవి తిన్నా కూడా ఏ కడుపు నొప్పి అలాంటివి ఏమి రావన్నమాట. ఇలా ఉడికింది అని తెలిస్తే వాటర్ ఉంచేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఇలా అన్ని పోపు దినుసులు వేసేయండి. తర్వాత కరివేపాకు వేసేయండి. తర్వాత నైస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి. సో ఆనియన్స్ ఎంత సన్నగా ఉంటే ఇవి అంత బాగా వేగుతాయి కాబట్టి ఈ గుగ్గిళ్ళతో పాటు తింటే చాలా టేస్ట్ అనిపిస్తాయి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి పీసెస్ కట్ చేసి వేసేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ని ఇలాగే ఫ్రై కానివ్వండి. నెక్స్ట్ సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేస్తే మంచిగా ఆనియన్స్ ఇంకా మంచి కుక్ అవుతాయి అన్నమాట. ఒక 5 minutes ఇలా ఫ్రై చేసేసరికి నెక్స్ట్ ఈ కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చనా ఉన్నాయి కదా, అవి తీసేసుకొని డైరెక్ట్ దీంట్లో వేసేసేయాలి. చూడండి, ఇలా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి స్టిర్ చేయాలన్నమాట. మొత్తం కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో 3 to 4 minutes ఆ గుగ్గిళ్ళని మగ్గనివ్వండి. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. బయట కార్న్ అవన్నీ తినే బదులు మనం ఇంట్లో హెల్తీగా ఇలాంటివి చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.